హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకు సంబంధించి సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఎస్టర్డే అయితే ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి ఎస్టర్డే ఈవినింగ్ అయితే ఈ లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ ఫర్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగిందనమాట. వన్స్ మీరు లింక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ ఐడి మీకు మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ లేదా మెయిల్లో అయితే మీకు యూజర్ ఐడి రావడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ హైకోర్టు సంబంధించి ఈ విధంగా TSHC అనే పేరుతో మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అక్కడ నుంచి మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే మీరు అక్కడ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎప్పుడు వెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకవేళ సార్ మా దగ్గర యూజర్ ఐడి లేదు, మెయిల్ డిలీట్ అయిపోయిందంటే మీకు కంప్లీట్గా హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మనకు మళ్ళీ పంపించడం జరుగుతుందన్నమాట, మెయిల్ చేయడం జరుగుతుంది. ఒకసారి కాల్ చేసి వాళ్ళని అడగొచ్చు. సో సార్ నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను, డిలీట్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ పంపించడం జరుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ మీరు ఫర్గోట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పైన ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ OTPR ఐడి అనమాట, వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా. సో ఐడి ద్వారా కూడా మీరు ఇక్కడ లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా చూడండి. లేకపోతే ఒకవేళ మీ యొక్క మెయిల్లో లేకపోతే హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి కదా, సో ఆ నంబర్స్కి కాల్ చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో విధంగా స్క్రోల్ చేస్తే మనకు 4-5 డేస్ బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. టైపిస్ట్ అండ్ కాపీస్ట్ సంబంధించి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందులో హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు టైపిస్ట్ కాపీస్ట్ 10th ఏప్రిల్లో మీకు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో 45 వర్డ్స్ పర్ మినిట్ అంటూ మీరు అయితే టైపింగ్ చేయవలసి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. సో అదే మీకు కంప్లీట్గా మార్క్స్ సంబంధించి కూడా సో ఈ విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అనమాట. 45 వర్డ్స్ పర్ మినిట్ అనమాట మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో కంప్లీట్గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కదా, హెల్ప్ డెస్క్ నంబర్ 0402368839 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి కనుక్కోండి. ఒకవేళ మీ యొక్క మెయిల్లో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లేకపోతే వాళ్ళు మళ్ళీ మీకు మెయిల్ అయితే పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.